దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా మరొకసారి 40 రోజులలో ఉపవాస ప్రార్థనలో 34వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరొకసారి ఈ విధంగా మీతో కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక వాక్యం చదువుకుందాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరొకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేరుస్తూ ఉంటున్నారట కదండి. చూడండి, ఈ యొక్క లోక సంబంధంగా, ఈ యొక్క శరీరానుసారంగా మీరు ముందుకు కొనసాగుతున్నట్లయితే ఈ యొక్క శరీర క్రియలను మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఈ యొక్క శరీర ఆలోచనలతో మీరు జీవించకండి. శరీర ఆలోచనలతో మీరు జీవించకండి. మీరు ఏ విధంగా ఉండాలి అని అంటే ఆత్మానుసారంగా ఉండాలని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి. ఆత్మానుసారంగా మీరు ఉన్నట్లయితే మీరు ఏ విధంగా ఉంటారంట? శరీరేచ్ఛలను జయిస్తారంట. ప్రతి విధంగా నీకు వస్తున్నటువంటి ఆ చెడు తలంపుల నుంచి నువ్వు విడుదల పొందగలుగుతావు. చూడండి, ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు కదండి. ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయన ఆత్మనే మనల్ని ముందుకు నడిపించడం ప్రారంభించబడతా ఉంటుంది. పరిశుద్ధాత్మనికి నువ్వు ఎప్పుడైతే చోటునిస్తావో నీ హృదయంలో, నువ్వు శరీరేచ్ఛలను జయించగలిగే వ్యక్తిగా నువ్వు జీవిస్తావు కదా. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోనండి, ఆత్మానుసారంగా నడుచుకోనండి అంటున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మను మనకు దేవుడిచ్చి ఉన్నాడండి. ఈ యొక్క దేహము దేవుని ఆలయముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయముగా వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దేహములో గనుక పరిశుద్ధాత్మకు నువ్వు చోటునివ్వగలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మని నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. కనుక ఈ యొక్క లోక సంబంధంగా ఈ యొక్క శరీర క్రియలుగా నువ్వు జీవించలేవు, శరీర క్రియలతో నువ్వు ఉండలేవు. అందుకనే అంటున్నాడు, మీరు ఆత్మానుసారంగా మీరు నడుచుకోనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను మీరు నెరవేరుస్తారు. ఇదిగో నీకు వస్తున్న చెడు తలంపులు కానీ, నీకుంటున్న ఆ యొక్క పాపపు ఇచ్ఛలలో, ఆ యొక్క పాపపు స్వభావంలో నువ్వు జీవిస్తున్నావేమో, కానీ నువ్వెప్పుడు వీటి నుంచి నువ్వు జయిస్తావు, ఎప్పటి నుంచి వీటి నుంచి నువ్వు విడుదల పొందుతావు అని అంటే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు ముందుకు కొనసాగినప్పుడే. ఇదిగో ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడట. ఏది మంచి ఏది చెడు ఈ ప్రతి విధమైన ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ యొక్క వీటిని మీరు జయించాలి అని అంటే, ఈ యొక్క శరీరేచ్ఛలను మీరు జయించాలి అని అంటే మీరు ఏ విధంగా ఉండాలంట? మీరు ఆత్మానుసారంగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరు మీరు దేవుని యొక్క ఆత్మను బట్టి మీరు ముందుకు కొనసాగండి. ఆయన యొక్క ఆత్మానుసారంగా మీరు ముందుకు కొనసాగుతున్నట్లయితే ఖచ్చితంగా మీకుంటున్న ఆ యొక్క చెడు తలంపుల నుంచి, ఆ యొక్క పాపపు స్వభావం నుంచి, పాపపు జీవితం నుంచి మీరు ఖచ్చితంగా విడుదల పొందబోతున్నారు. దేవుడు తన ఆత్మను నీకు ఇచ్చి, దేవునికి పరిశుద్ధాత్మకు నీ దేహంలో నువ్వు చోటునిచ్చినట్లయితే, నీ హృదయంలో ఆయనకు చోటునిచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. కనుక ఏ విషయంలో కూడా అయ్యో నాకు ఈ చెడు తలంపులు వస్తున్నాయి, అరే నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా నాకు ఈ యొక్క చెడు స్వభావం నాలో ఉంటుంది, నేను ఎంత పాపం చేయకూడదు అని నేను అనుకున్నప్పటికీ పాపపు స్వభావం నన్ను ఏలుబడి చేస్తుంది, పాపపు తలంపులు నన్ను ఏలుబడి చేస్తున్నాయని ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, కానీ ఇది నీ యొక్క శరీరం ద్వారా, నీ యొక్క సొంత శక్తి ద్వారా నువ్వు దీనిని జయించలేవు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మను బట్టి నువ్వు జయించగలుగుతావు.
కనుక ప్రతి ఒక్కరూ ఆత్మానుసారంగా నడుచుకొనడానికి ప్రయత్నించండి. ఆయనకు మీ హృదయంలో చోటునివ్వండి. కనుక ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన లోకరక్షకుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఇదిగో నాయన మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి యొక్క 34వ రోజులో తండ్రి ఇదిగో తండ్రి బిడ్డలతో కలిసి ఈ విధంగా వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన బిడ్డలు ఎంతమంది ఇదిగో నాయన పాపపు తలంపుల మధ్యలో, పాపపు ఇదిగో నాయన హిచ్చల మధ్యలో, పాపపు స్వభావంలో ఎంతమంది అయితే బిడ్డలు జీవిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన ప్రతి ఒక్కరు నాయన ఇదిగో నాయన పరిశుద్ధాత్మకి ఇదిగో నాయన చోటునిచ్చే గొప్ప కృపను దయచేయండి తండ్రి. వారి యొక్క హృదయంలో ఇదిగో నాయన పరిశుద్ధాత్మకు చోటునిచ్చే గొప్ప కృపను దయచేయండి తండ్రి. ఇదిగో నాయన అప్పుడు బిడ్డలు ఇదిగో నాయన వారి యొక్క శరీరేచ్ఛలను నాయన జయించగలుగుతారు తండ్రి. అటుని గొప్ప కృప చేత నాయన ప్రతి బిడ్డనైనా మీరు నింపిని కృపలో భద్రపరిచి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రతిరోజు వర్తమానం వింటున్నారండి? మీరు కింద కామెంట్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి కొరకు మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. కనుక మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ యొక్క చివరి సభ ముగింపు సభ కొరకు కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మీరు మీ కుటుంబ సమేతముగా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఆ యొక్క ముగింపు సభకి రండి. చూడండి, ముగింపు సభ వచ్చేసరికి ఆ స్థలం కప్పాడ్ చౌరస్తా జరాసంగ మండల్. కనుక ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఆ సభ 5 గంటలకే ప్రారంభించబడుతుంది సాయంత్రం. కనుక మీరు మీ కుటుంబ సమేతంగా రండి. అద్భుతమైన వర్తమానం విడుదలవ్వబోతుంది. ఇదిగో ప్రతిరోజు మీరు వింటున్న వర్తమానము వింటున్నారు కదండి. ఎంతమంది బలపరచబడుతున్నారు? ఈరోజు మనం ఈ 40 రోజులలో వేసినటువంటి యొక్క ప్రార్థన విత్తనాల పంటను మనం తిరిగి ఆ యొక్క 40 రోజుల ముగింపు సభ రోజు మనం అందరం కూడా కోయబోతున్నాం. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీ యొక్క బంధుమిత్రులను కూడా తీసుకొని రండి. మీరు మీ కుటుంబ సమేతముగా మీ గ్రామస్తులతో సహా కలిసి రండి. అందరం కలిసి ప్రభు యొక్క రాజ్యాన్ని కడదాం. ప్రభు యొక్క మార్గంలో ముందుకు కొనసాగుదాం. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.